వివక్షకు తావులేని రాష్ట్ర నిర్మాణం కోసం అందరం కృషి చేయాలని చెప్పి వారు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్టయితే సంచార జాతుల యొక్క పరిస్థితి రాష్ట్రంలో దాదాపు 10% జనాభా అంటే 30 నుంచి 40 లక్షల వరకు జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి. ఈ వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తే బాలకృష్ణ రెణుక అని ఒక జాతీయ స్థాయిలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తే వారు నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అది పార్లమెంట్లో దాన్ని మనమందరం కూడా కలిసి సిఫార్సు చేసి దాన్ని ఆమోదింపజేసేదానికి ఈ సభ కూడా ముందుకు రావాలి. వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే సంచార జాతుల్లో మన రాష్ట్రంలో కూడా 94% ప్రజలు ఈరోజు పేదరికకు దిగున ఉన్నటువంటి పరిస్థితి. 98% ప్రజలకు కనీసం భూమి లేదు. 81% వాళ్ళు గుడిసెల్లో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. 72% ప్రజలకు వాళ్ళకు రేషన్ కార్డులు లేవు. 72% పిల్లలకు స్కూల్ వెళ్ళడం లేదు. 62% ఆ ప్రజలకు వైద్య సదుపాయాలు లేదు. 29% ప్రజలకు శ్మశాన వాటికలు లేవు. 88% ప్రజలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా వారు కనీస సభ్యులుగా లేరు. సగటున 7 సంవత్సరాల వయసులోనే బాలబాలికలు వివాహం జరుగుతూ ఉన్నాయి. మొదటి బిడ్డ ప్రసవించే వయస్సు 14 సంవత్సరాలు. మరి ఈ విధమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు ఈ వర్గాలు. కనీసమైనటువంటి ఆర్థిక సహాయం కోసం కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారం. మన రాష్ట్రంలోనే 87 సంచార జాతులు ఉన్నాయనేటువంటిది అంచనా అధ్యక్ష. మరి ఈరోజు చాలా దయనీయమైన బాలసంతు, బహురూపి, గంగిరెద్దుల ఈ రకరకాలైన పేర్లు మనం ఉచ్చరించడానికి కూడా ఆస్కారమైనటువంటి పేర్లతో ఈ సంచార జాతులు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఏమైనా కానీ రోడ్ల పక్కన గ్రామాల్లో ఈ రకంగా పూరి గుడిసెల్లో ఉండి మరి వారికి ఉన్నటువంటి ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేయడం అనేది నేను స్వాగతిస్తాను. అయితే ఇంకా దాదాపు 16 సంచార జాతులు ఏ కులంలో కూడా వాళ్ళు గుర్తింపు లేదు. ఈరోజు భారత ప్రభుత్వం కూడా మనకు తెలుసు కులాన్ని గీటురాయిగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మన రాష్ట్రంలో వీరికి న్యాయం జరగాలంటే, వీరికి గుర్తింపు రావాలంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితులు పరిగణలోకి తీసుకొని ఇంకా వారిని కూడా కొంతమందిని జాబితాలు చేర్పించి న్యాయం చేసిన అవసరం. మంత్రి గారు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలోనే మనం చూస్తున్నాం. చాలామంది వాళ్ళ కోతులు పట్టే వాళ్ళు కానివ్వండి, ఇవాళ వారి పరిస్థితి ప్రీ మెట్రిక్ స్కూల్లోకే వారి 5 తరగతి కంటే మించి చదివినటువంటి దాఖలాలు లేవు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్లకు మరి ఈరోజు కనీసం వాళ్లకు ఈ ఫెడరేషన్ ద్వారా ఎంత కేటాయింపులు జరుగుతున్నారు, గత సంవత్సరం ఫెడరేషన్లు ఏర్పాటు చేసి కేటాయించిన డబ్బులు ఎంత, ఖర్చు పెట్టింది ఎంత అంటే చాలా ఆశ్చర్యకరం. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 17 ఫెడరేషన్లు ఉండే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కుదించి 11 ఫెడరేషన్లు చేశాం. 11 ఫెడరేషన్లకు 2015-16లో రజక సహకార సంఘానికి మరి దాదాపు 1,15,00,000 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టింది 0 అధ్యక్ష. అదే రకంగా మరి నాయి బ్రాహ్మణ సంఘం ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. వారికి కేటాయించింది 0, ఖర్చు పెట్టింది 0. వడ్డెర సహకార సంఘం ఏర్పాటు చేసింది, దాన్ని కేటాయించింది 465 లక్షల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 0. పూసల సంఘం ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, 67,50,000 కేటాయిస్తే ఖర్చు పెట్టింది రూపాయి లేదు అధ్యక్ష. అదే రకంగా సగర సహకార సంఘం 265 లక్షలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 0. 2 అయిపోయింది. బోయ సహకార సంఘం కూడా కేటాయించింది 215 లక్షలు అయితే ఖర్చు పెట్టింది 0. అదే రకంగా భట్రాజు కూడా 67 లక్షలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 0 అధ్యక్ష. మరి విశ్వ బ్రాహ్మణ సంఘం 745 లక్షలు కేటాయించారు, ఖర్చు పెట్టింది 0. మేదర్ సంఘానికి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, కేటాయించింది 132 లక్షలు, ఖర్చు పెట్టింది 29,000 మాత్రమే. కుమ్మరి ఫెడరేషన్, ఇది ఫెడరేషన్ సంఘం చెప్తున్నా అధ్యక్ష. అదే రకంగా కుమ్మరి సంఘానికి 675 లక్షలు కేటాయించారు, ఖర్చు పెట్టింది 0. కాబట్టి ఫెడరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రం సరిపోదు. గీతా కార్మికులు కూడా మరి కేటాయించింది 450 లక్షలు, ఆ సంవత్సరం మొత్తం కూడా ఖర్చు పెట్టింది 0. కాబట్టి ఏ రకంగా వీళ్ళ అభ్యున్నతి, సంక్షేమము, అభివృద్ధికి ఈ ప్రభుత్వం దోహదపడుతుందో, మనం వివక్ష లేని సమాజం నిర్మాణం చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ కనీసమైన విద్యా సదుపాయాలు కల్పించి
వాళ్ళ సంక్షేమంలో భాగస్వాములు చేసి అభివృద్ధిలో వాళ్ళ ప్రగతి ఫలాల్లో భాగస్వాములు చేస్తే బాగుంటుంది. ఇవాళ సంచార జాతుల యొక్క డిమాండ్ కూడా ఖచ్చితంగా వారికి మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళ గుడారాలను గుడిసెలన్నీ కూడా పక్క వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా శాశ్వత పక్కా ఇల్లు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. 10% రిజర్వేషన్లు మరి వాళ్ళ బాలకృష్ణ రేణుకా కమిషన్ స్పష్టంగా రికమెండ్ చేసింది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఒక సౌహృదయంతో ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఇంత పెద్ద సమాజాన్ని మనం విస్మరించి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామంటే అది సాధ్యం కాదు. ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన ఫెడరేషన్లకు బడ్జెట్లో కేటాయింపులు జరిపి ఖర్చు పెట్టకపోతే కూడా ఈ సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. కూడా దయచేసి మంత్రి గారు ఫెడరేషన్ ద్వారా ఈ సంచార జాతులకు ఏ విధమైన న్యాయం చేయదలుచుకున్నారు, ఏ విధంగా మేలు చేయదలుచుకున్నారో స్పష్టంగా మీ ద్వారా చెప్పాలని కోరుతున్నారు. అయితే సంచార జాతుల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు బీసీ కులాలలో కూడా దగ్గర 25-26 కులాలు సంచార జాతుల సంబంధించిన కులాలు ఉన్నప్పటికీ గతంలో ఈ సంచార జాతుల పట్ల పట్టించుకోపోవడం వల్ల నిజంగా కూడా గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు అడిగినట్టు ఇప్పటి వరకు కూడా వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడినమాట వాస్తవం అని చెప్పి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ బీసీలో ఉన్నటువంటి సంచార జాతులను మరి అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకురావడానికి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని దానికి 5 కోట్ల రూపాయలు కూడా కేటాయించుకోవడం జరిగింది. గతంలో కూడా అన్ని కులాలతోటి సంచార జాతులతోటి నేను మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారందరినీ కూడా పిలిపించి వారి సమస్యల పట్ల కూడా మరి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ముందు ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యను అభ్యసించడానికి మేము జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత వారి సంచార జాతుల దగ్గరికి మా అధికారులు వెళ్ళి మాట్లాడితే కూడా ఏ ఒక్కరు కూడా మరి చదువుకున్నటువంటి విద్యార్థి స్కూల్కి పోకుండా ఉన్నటువంటి రోజుల్లో మేము కనీసం గత ఈ 2 సంవత్సరాల కాలంలోనే 1800 మంది విద్యార్థులను మరి స్కూల్లో జాయిన్ చేయించి అడ్మిషన్ ఇప్పించి హాస్టల్లో చేర్పించిన విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు వారు ఏదైతే ఈరోజు ఎక్కడ కూడా నివాసం లేకుండా సంచారం తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ వారికి పక్కా ఇండ్లు కట్టించేసి వారు తప్పకుండా ఎక్కడ కూడా ఆర్థికంగా వారికి మరి లాభం చేస్తూ వారి పిల్లలందరికీ కూడా విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ఫోకస్ ప్రోగ్రామ్ కింద తీసుకొని వారికి ఈరోజు మా అధికారులు వెళ్ళి వారికి పూర్తిగా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని వారిని అన్ని రంగాల్లో కూడా తీసుకురావడానికి కొరకు ప్రభుత్వం ఆల్రెడీ కట్టుబడి ఉందని చెప్పి కూడా వారి మనవి చేసుకుంటూ ఇంకో విషయం ఈరోజు వారు చెప్పినట్టు ఈ బాలబాలికల వివాహాల పట్ల కానీ ఇవన్నీ కూడా మరి వారు నిజంగా కూడా అలా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసిన తర్వాతనే మేము ఫెడరేషన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆర్థికంగా, విద్యాపరంగా, సాంఘికంగా కూడా అన్ని రంగాల్లో తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. వారు అడిగినట్టు ఇంకా 16 జాతుల గురించి గుర్తింపు లేదని చెప్పినటువంటి విషయాన్ని కూడా పరిశీలన ఉంది ప్రభుత్వంలో. అది కాకుండా కూడా బీసీ కమిషన్ విషయంలో కూడా వారు చెప్పడం జరిగింది. బీసీ కమిషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది కాబట్టి అది తప్పకుండా తొందరలోనే మరి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేసుకుంటూ మరి ఇంకా కొన్ని విషయాలు అడిగారు. కానీ ప్రశ్నకు సంబంధించి కాకుండా మొన్న కూడా మరి వాళ్ళు క్వశ్చన్ అవర్లో కూడా ఇంత డిస్కషన్ కూడా చేయడం జరిగింది. వారు ఏదైతే బీసీ ఫెడరేషన్లు పెట్టి కొన్ని ఫెడరేషన్లకు ఇప్పటిదాకా నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే మేము ఎకనామికల్లీ సపోర్ట్ స్కీమ్ కింద సబ్ కమిటీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆలస్యం జరిగినమాట వాస్తవమే. ఇప్పుడు మొత్తం అన్ని ఫెడరేషన్ సంబంధించినటువంటి కలెక్టర్ దగ్గర సెలెక్షన్ చేసుకొని శాంక్షన్ కూడా చేయబడ్డది. వారికి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఏ ఒక్క బడ్జెట్ కేటాయించినటువంటి ఈ ఫెడరేషన్ అన్నిటి కూడా తప్పకుండా మరి ఆర్థిక సాయం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుంది అని చెప్పి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. యాదృచ్ఛికమేదో అధ్యక్ష, నిన్ననే భువనగిరిలో 5 మంది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి సంచార జాతికి సంబంధించిన వాళ్ళు 22 సంవత్సరాలుగా రోడ్డు పక్కకు గుడిసెలు వేసుకున్న వారు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇవాళ పత్రికల్లో మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. దయచేసి మానవతా హృదయంతో వీటి మీద వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు, ఆధార్ కార్డ్స్ లేవు, ఎటువంటివి వాళ్ళకు సదుపాయాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా వీటి రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్లో వాళ్లకు లభ్యం చేయడమే కాకుండా ఏ రకంగా ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అంటున్నామో 3 ఎకరాల భూమి పంపిణీ కూడా సంచార జాతులకు చేసినట్టయితే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వారికి ఉపాధి దొరికేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను,
ఈ సభ అంతా కూడా ఏకగ్రీవంగా ఇవాళ కేంద్రంలో అయితే బాలకృష్ణ రెడ్డి కమిషన్ నివేదిక ఈ పాటికే పార్లమెంట్కి వచ్చి ఉన్నది. దాన్ని కనుక ఆమోదించినట్టయితే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్లాది మంది ఈ యొక్క సంచార జాతులకు సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అనుమతిస్తే మంత్రి గారు తీర్మానం పెట్టండి. అందరం కూడా ఒక సహృదయంతో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వివక్ష లేనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉండాలి. ఈ రాష్ట్రంలో కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, వర్గం పేరు మీద కానీ వివక్ష లేకుండా అందరికీ కూడా సామాజిక న్యాయం జరిగేదానికి దోహదపడేటువంటి అంశం మీద ప్రభుత్వం ముందుకు వచ్చి తీర్మానం పెడితే బాగుంటుందని చెప్పి నేను మంత్రి గారిని మరొకసారి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. గౌరవ లక్ష్మణ్ గారు అన్నట్టు ఒకసారి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో కూడా వారు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కేంద్రంలో కనీసం బీసీ శాఖ లేదని చెప్పి, బీసీకి సంబంధించినటువంటి శాఖ ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు చెప్పడం జరిగింది. నిన్న హౌస్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వివక్ష లేకుండా చేయాలనే ఉద్దేశంతో వారు పూర్తిగా అన్ని వర్గాల ప్రజల్ని, వెనుకబడ్డటువంటి కులాలన్నిటి కూడా ముందు తీసుకురావడానికి వరకు ఆ రకంగా కార్యక్రమం చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఈరోజు అంటే కేంద్రంలో ఒక బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అని చెప్పినటువంటి రోజుల్లో కూడా ఈరోజు తప్పకుండా, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా కేంద్రంలో నేను అనుకుంటే సుమారుగా పోయినసారి 950 కోట్లు కేంద్రంలో బీసీ సంక్షేమం సంబంధించినటువంటి బడ్జెట్ దేశం మొత్తం మీద 950 కోట్లు పెట్టడం జరిగింది. అనుకుంటే ఈసారి 1000 కోట్లు పెట్టడం జరిగింది. అంటే మీరు కూడా, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే చెప్పారు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో, ఎందుకంటే మేము ఇప్పుడు మీరు సభలో అడిగారు కాబట్టి వివక్ష లేకుండా ఏకగ్రీవంగా అయితే తీర్మానం చెప్పారో తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది. మేము పరిశీలించిన తర్వాత మీకు తర్వాత రాతపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే మీరు ఇచ్చారో దాని ప్రకారం సంపూర్ణంగా మీకు సమాధానం చెప్తా ఉన్నాం. ఇది ఇప్పుడైతే మీరు ఏదైతే సూచించారో తప్పకుండా అది ప్రభుత్వ పరిశీలన ఆల్రెడీ ఉంది అని చెప్పి కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నాం.